అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ వ్యాప్తంగా తొలి దశ సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. సమస్యాత్మక ప్రాంతాలలో వెబ్ కాస్టింగ్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 3,834 సర్పంచ్, 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనుంది. నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లోపల ఫేజ్ 1 ఎలక్షన్ గ్రామాల లోపల ప్రశాంతంగా స్టార్ట్ అయింది. సో మనకి 157 గ్రామాలు ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. సో అన్ని గ్రామాల్లో కూడా అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసాము. ఎలక్షన్ కూడా 7 గంటలకు పీస్ఫుల్గా ప్రశాంతంగా స్టార్ట్ అయింది. సో మేము 9 o'clockకి, 11 o'clockకి, 1 o'clock కూడా పోల్ పర్సంటేజ్ తీసుకొని మీడియాకి ఇవ్వడం జరుగుతుంది. సో మధ్యాహ్నం 1 గంటకు కంప్లీట్ అయిపోద్ది. 1ంటికి లైన్లో నిలబడ్డ వాళ్ళందరినీ కూడా టైం ఎంత ఉన్నా సరే మేము అవకాశం కల్పిస్తాం. సో పోలింగ్ ముగిసిన వెంటనే 2 గంటలకు మళ్ళీ అదే ప్రిమిసెస్ లోపల కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో కౌంటింగ్ ఒకసారి చిన్న గ్రామాలలో ఒక పోలింగ్ స్టేషన్ లేదా వార్డుకి జరుగుతూ ఉంటుంది. పెద్ద గ్రామాలలో ప్లేసు అరేంజ్ చేసుకొని 2 కానీ 3 కానీ ప్యారలల్గా జరిగేందుకు కమిషన్ పర్మిషన్ ఇచ్చింది. దానికి అనుగుణంగా మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్నాం. సో కౌంటింగ్ అయిన వెంటనే ఉప సర్పంచ్ ఎలక్షన్ కూడా ఈరోజే జరుగుతుంది. ఏదైనా కోరం లేక ఉప సర్పంచ్ పోస్ట్పోన్ అయితే మేము రేపు ఉప సర్పంచ్ వాటిని కండక్ట్ చేస్తాం. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ లోపల వెళ్లే గ్రామాల్లో కూడా అన్నిట్లలో అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసి 14th and 17th సెకండ్ థర్డ్ ఫేజ్లో కూడా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ విలేజెస్ లో మొత్తము 71 పోలింగ్ స్టేషన్స్ ని సెన్సిటివ్ గా డిక్లేర్ చేసాం పోలీసు వారి అసెస్మెంట్ ప్రకారము, ప్లస్ ప్రీవియస్ టైం జరిగిన ఓటింగ్ పర్సెంటేజ్ ఆధారంగా. సో 31 పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. వాటిని మనము నిజామాబాద్ కలెక్టరేట్ నుండి కూడా మానిటర్ చేస్తున్నాం. స్టేట్కి కూడా లింక్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 40 పోలింగ్ లొకేషన్స్ లోపల మనము మైక్రో అబ్జర్వర్స్ను పంపించాము. వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా మానిటర్ చేస్తూ అబ్జర్వర్కి ఇండిపెండెంట్ రిపోర్ట్ ఇస్తారు. సో మొత్తం 71 ఎక్కడైతే మనం సెన్సిటివ్గా డిక్లేర్ చేసుకున్నామో ఆడ అడిషనల్ మానిటరింగ్ మెకానిజం అనేది పెట్టుకున్నాం. ఇక మరోపక్క మహబూబ్ నగర్ లోని ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 సంవత్సరాలుగా వాయిదా పడుతూ వస్తున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు మొదటి విడత ఎన్నికల పోలింగ్ జరుగుతున్నాయి. మొత్తం 550 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా తొలి విడతలో 498 సర్పంచ్ స్థానాలకు, 3,916 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే 59 సర్పంచ్ స్థానాలు, 921 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలను ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలపై మరింత సమాచారం మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు. ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అనేది ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగే పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం మధ్యాహ్నం 1 గంట తర్వాత బ్రేక్ తర్వాత మళ్ళీ 2 గంటల నుంచి పోలింగ్ సంబంధించి కౌంటింగ్ అనేది మొదలవుతుంది. అయితే దీనికి సంబంధించి పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్ నుంచి దాదాపుగా 100 మీటర్ల దూరంలో 100 మీటర్ల దూరం వరకు ఎవరిని లోపలికి రానివ్వకుండా పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మన దగ్గర డిప్యూటీ సిఐ ఉన్నారు. ఆయన అడిగి మళ్ళీ విషయాలు తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు? రాజాపూర్ మండలంలో మొత్తం 24 జీపీలు ఉన్నాయి. ఆ 24 జీపీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఇవాళ స్టార్ట్ కావడం జరిగింది. 24 జీపీలకు సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో క్రిటికల్ అని చెప్పేసి ఒక 6 గ్రామాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. గతంలో ఉన్న ఇష్యూస్ కావచ్చు, లోకల్ గా ఉన్న ఇష్యూస్ కావచ్చు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్ ఒక 6 గ్రామాలని ఎంపిక చేయడం జరిగింది. వాటిలో పూర్తి స్థాయిలో ఇంకా భద్రతను పెంచడం జరిగింది. దాంతో పాటు రూట్ మొబైల్స్
ఒక 11 రూట్లుగా డివైడ్ చేసి రూట్ వైజ్ గా ఒక్కొక్క ఎస్ఐని ఇన్స్పెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, ఓవరాల్ గా ఇక్కడ మా ఏఆర్ అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారు ఈ మండలం మొత్తానికి కూడా. తర్వాత ఒక డిఎస్పీ గారు, 5 సిఐలు, 10 మంది గారు, 11 మంది ఎస్ఐలు, తర్వాత లోకల్ ఎస్ఐ 12 మంది అవుతున్నారు. పూర్తి స్థాయిలో బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మీ ద్వారా, మీ యొక్క మీడియా ద్వారా ఓటర్ మహాశయులందరూ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎవరు కూడా పోలింగ్ బూత్ లోకి కానీ పోలింగ్ వేయడానికి, ఓటు వేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా సెల్ ఫోన్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, తర్వాత ఇంక్ పెన్స్ కానీ అట్లాంటివి కూడా ఎవరు కూడా క్యారీ చేయదు. లైటర్స్ కావచ్చు, అగ్గిపెట్టెలు కావచ్చు, క్యారీ చేయదని మీ ద్వారా తెలియజేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కడ పెట్టాలి ఏందని ఆలోచనకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటివరకు అయితే రాజాపూర్ మండలం అయితే ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ప్రశాంతంగానే ఉంది. ఇప్పుడు కూడా ప్రశాంతంగానే ముగుస్తుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు అయితే లేవనుకుంటాను. అయితే మొత్తము బందోబస్తులో ఎంతమంది పోలీసులు ఒక అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, ఒక డిఎస్పీ గారు ఉన్నారు, ఒక 5 మంది సిఐలు ఉన్నారు, 12 మంది ఎస్ఐలు ఉన్నారు. పూర్తి స్థాయిలో మొత్తం కలిపి ఒక 150 మంది వరకు బందోబస్తు ఉన్నారు. కౌంటింగ్ సంబంధించి కూడా ఆఫ్టర్ ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత, మధ్యాహ్నం తర్వాత ఈ కౌంటింగ్ ఉంటుంది. కౌంటింగ్ సంబంధించి కూడా అదే మా యొక్క భద్రతా ఏవైతే పోలింగ్ స్టేషన్ లో ఉన్నారో వాళ్ళతో పాటు మా యొక్క రూట్ మొబైల్స్ ఉన్న వాళ్ళు, అందుబాటులో ఉన్న వాళ్ళందరూ వచ్చేసి హెడ్ క్వార్టర్ మొబైల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆ ప్లేస్ లో ఉండి బందోబస్తు ఏర్పాటు చేసుకుని జరుగుతుంది. అయితే ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. ఈ రోజు జరిగే తొలి విడత ఎన్నికలకు సంబంధించి పోలీసులు పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ అయితే సాఫీగా జరిగేటట్టు పూర్తి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ స్టేషన్ నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు ఎవరిని లోపలికి రానిచ్చే పరిస్థితి అయితే లేదు. పోలింగ్ జరిగిన తర్వాత కూడా ఏవైతే తుది ఫలితాలు వెలువడే కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్ పరిధిలో పూర్తి స్థాయిగా పోలీసులను మోహరించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా 498 సర్పంచ్ స్థానాలకు గాను ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికలు ఉదయం 1 గంట నుంచి ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ అయితే జరుగుతుంది. అదేవిధంగా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓటింగ్ కి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. ఈ రోజు సాయంత్రానికల్లా ఈ 498 స్థానాలకు పూర్తి స్థాయిలో తుది ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 59 సర్పంచులు ఏకగ్రీవమైన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత తొలిసారిగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రధాన పార్టీలు కూడా దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏవైతే ఫలితాలు ఉన్నాయో దానిపైన సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొంది. కెమెరా పర్సన్ తో శశికాంత్, జీ తెలుగు న్యూస్, మహబూబ్ నగర్. మొత్తమే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. మరోపక్క ఇప్పటి వరకు కూడా దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా 30% వరకు పోలింగ్ అయితే ఒక్కొక్క చోట నమోదవుతుంది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గోపి, తొలుత అయితే ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటు ఉమ్మడి కరీంనగర్ అయితే కరీంనగర్ తో పాటు పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లాలో కూడా మొదటి విడత ఎన్నికలు అయితే ప్రశాంత ఉదయం 7 గంటల నుంచే కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది ప్రతి గ్రామ పంచాయతీలో ప్రారంభమైందని చెప్పొచ్చు. ఇది మొదటి విడతలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 1224 గ్రామ పంచాయతీలకు గాను 398 గ్రామ పంచాయతీలు మొదటి విడతలో మాత్రం ఎన్నికలు జరగనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏకగ్రీవాలకు కూడా పెద్దపీట వేసేందుకు కూడా ఇటు ప్రభుత్వం కృషి చేసినప్పటికీ స్థానిక నేతలు కూడా బహిరంగ వేలం ప్రకటించినప్పటికీ ఈ 398 గ్రామ పంచాయతీల్లో ప్రస్తుతం అయితే 20 గ్రామ పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాయి. ఇందులో మాత్రం ప్రస్తుతం అయితే 379 గ్రామ పంచాయతీలో మాత్రం పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇటు మొత్తానికైతే ఉదయం 7 గంటలకైతే ప్రారంభమైన ఈ పోలింగ్ ప్రక్రియ అయితే దాదాపు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద కూడా ఓటర్లు అయితే బారులు తీరినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు ఉదయం 9 గంటల వరకు కూడా ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లాలో 17.46%, జగిత్యాల జిల్లాలో 16.67%, కరీంనగర్ లో 15.57%, ఇటు పెద్దపల్లిలో మాత్రం అత్యధికంగా 19.19% మాత్రం పోలింగ్ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మనం ప్రస్తుతం అయితే కరీంనగర్ జిల్లా రూరల్ కొత్తపల్లి మండలం వెల్చాల గ్రామంలో అయితే ఉన్నాం. ఇటు మాజీ ప్రస్తుతం అయితే పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న వెల్చాల రాజేందర్ రావు స్వగ్రామైన వెల్చాల గ్రామంలో ఇటు
ఓటర్లు అయితే ఉదయం నుంచి కూడా బారులు తెరుతున్నారు. ఈ గ్రామంలో దాదాపు 4,000 మందికి పైగా ఓటర్లు ఉన్నప్పటికీ కూడా ఉదయం నుంచి కూడా బారులు అయితే తీరుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో మాత్రం పోలీసు భద్రత ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు వృద్ధులు కూడా ఎలా ఇబ్బందులు పడకుండా ఇటు వాహన సదుపాయం కూడా ప్రభుత్వం నుంచి అయితే ఏర్పాటు చేశారు. ఇటు లోపలి పోలింగ్ కేంద్రం వద్దకు వచ్చేందుకు కూడా వృద్ధులకైతే వీల్ చైర్ తో పాటు ఇటు అత్యవసర వైద్య సదుపాయం అందించేందుకు కూడా సంబంధిత జిల్లా కలెక్టర్లు మాత్రం హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం హోరాహోరీ జరుగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ప్రతి చోట కూడా ఇటు పార్టీలకు సంబంధించిన గుర్తులు ఉన్నప్పటికీ కూడా పార్టీ అభ్యర్థులు అయితే ఎవరైతే మద్దతు ఇస్తున్నారో ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, వివిధ పార్టీలకు సంబంధించిన పార్టీలు కూడా స్థానిక వాళ్ళకు సంబంధించిన అభ్యర్థులను అయితే పోటీలో నిలిపాయి. ఇటు దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో మాత్రం అభ్యర్థుల గుర్తీలు కేటాయించినప్పటికీ కూడా వారి మద్దతుతో మాత్రం అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు సేమ్ ఇటు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లకు ఏ విధంగా ఖర్చు పెట్టారో స్థానికులు మాత్రం పూర్తి స్థాయిలో మాత్రం అటు అభ్యర్థులు కూడా ఆ విధంగా ఖర్చు పెట్టినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఇటు దాదాపు సుమారు 10 రోజుల పాటు కూడా అభ్యర్థులైతే ప్రచారం అయితే నిర్వహించినప్పటికీ కూడా మొదటి నుంచి కూడా అభ్యర్థులు ఇటు ఎన్నికలు జరుగుతాయా జరగవన్న కోణంలో ఉంటూ మొదటి నుంచి కూడా మేము నిల్చుంటామని చెప్పేసి కూడా ప్రచారం కొనసాగిస్తూ కూడా ప్రచారం అయితే కొనసాగించారు. ఈ రోజు 3 విడతల్లో అయితే ఈ రోజు 11వ తేదీతో పాటు 14వ తేదీన 2వ విడత, 17వ తేదీన 3వ విడత 3 దఫలుగా కూడా ఈ ఎన్నికలు అయితే నిర్వహించేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మొత్తానికైతే ఈ రోజు మొదటి విడత ఎన్నికలైతే కొంతమేర సజావుగా కొనసాగుతున్నట్టు కూడా మనకు కరీంనగర్ జిల్లాలో తెలుస్తుంది. ఇటు మొత్తానికైతే ఇప్పటికైతే సుమారు 20% అయితే పోలింగ్ జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికలు అయితే ఉదయం 7 గంటలకు నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు కూడా మనకైతే తెలుస్తుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లో క్యూ కడుతున్నారు. వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్లలో ఎలాంటి తోపులాటలు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 459 గ్రామాలు ఉంటే 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 420 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పంచాయతీ ఎన్నికల పోలింగ్ సరళిపై మరిన్ని వివరాలు సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి నగేష్ గౌడ్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది. ముఖ్యంగా ఈ ఓటింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకే కావడంతో చాలా మంది ఉదయం నుంచే పోలింగ్ బూత్లకు బయలుదేరారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు సంగారెడ్డి జిల్లా మల్కాపూర్లోని ఒక పోలింగ్ బూత్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ బూత్కు వచ్చారు. ముఖ్యంగా చిన్నపిల్లలను ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఉదయం సమయంలో అయితే పోలింగ్కు కొంత క్రౌడ్ తక్కువగా ఉందన్న ఆశావాహులు చాలా మంది అయితే ఇక్కడ పోలింగ్ బూత్ వైపు వస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎవరైతే ఉదయం సమయంలో వస్తారో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఏర్పాట్లు చేశారు. అక్కడ ఆశా వర్కర్లు కూడా వారి కొన్ని ఏవైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తే, ఎమర్జెన్సీ కేర్ తీసుకోవాల్సి వస్తే వారికి అవసరమైన మందులు ఇవ్వడానికి కావచ్చు, ఇతర సామాగ్రిని కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల కమిషన్ పూర్తిగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. వృద్ధులు ముఖ్యంగా ఎవరైతే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తూ ఉంటారో వృద్ధులు, వారికి సంబంధించి ఇబ్బందులు కలగకుండా అక్కడ కొంతమందికి సహాయకులను కూడా ఏర్పాటు చేశారు. వారు నడిచి వెళ్ళలేని పరిస్థితి ఉన్న వారికైతే ముఖ్యంగా వారిని కొంతమంది సహాయకులు బూత్ వైపు తీసుకెళ్తూ ఉన్నారు. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న ఎవరైతే అక్కడ రిటర్నింగ్ అధికారులు కావచ్చు, ఇతర ఎన్నికల సిబ్బంది పూర్తిగా వీరికి సహకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు కావడంతో ఉదయం నుంచే చాలామంది ఓటు వైపు తమ హక్కును వినియోగించుకోవాలనే కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మనం ఉమ్మడి మెదక్ జిల్లాలో చూసుకుంటే 459 గ్రామాల్లో అయితే ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతానికైతే
ఈ 39 గ్రామాలు ఇప్పటికే ఏకగ్రీవం అయిపోయిన నేపథ్యంలో 420 గ్రామాలకు సంబంధించి సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడైతే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతుంది. తొలి విడత పోలింగ్ కావడంతో కొంత క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. మనం సంగారెడ్డి డివిజన్లో 7 మండలాల్లో అయితే పోలింగ్ జరుగుతుంది. ఈ డివిజన్లో 136 గ్రామ పంచాయతీలు ఇప్పటికే 7 ఏకగ్రీవం అయ్యాయి. 129 గ్రామాలకు ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. 1246 వార్డు స్థానాలకు కూడా 113 మంది ఏకగ్రీవం అవడంతో 1133 స్థానాలకు అయితే ఇక్కడ పోటీ జరుగుతుంది. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే 2849 మంది వార్డు సభ్యులుగా పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. అటు సిద్దిపేట జిల్లాలో గజ్వేల్ డివిజన్లో కావచ్చు 7 మండలాల్లో 163 గ్రామాలకు 16 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగతా 147 గ్రామాలకైతే సర్పంచ్ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. 1432 మంది వార్డులు దానికైతే పోటీ జరుగుతుందని చెప్పుకోవచ్చు. మెదక్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్లో 6 మండలాల్లోని 160 గ్రామ పంచాయతీలకు 16 అయితే ఇప్పటికి ఏకగ్రీవమయ్యాయి. మిగతా 144 గ్రామ పంచాయతీలకు అయితే సర్పంచ్ ఎన్నికల కోసం అభ్యర్థులు తమ పరీక్ష అయితే చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ 1404 వార్డులు ఉండగా 332 ఇప్పుడే ఏకగ్రీవమయ్యి 1068 వార్డులకు 2426 మంది పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ఈ ఓటింగ్కి సంబంధించి ఇప్పటికే ఎన్నికల సరళిని వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు అధికారులు. అయితే వార్డుల వారీగా ఎక్కడెక్కడైతే అలాట్ చేస్తూ ఉంటారో ఆయా ప్రాంతాల పోలింగ్ బూత్లకు ఇప్పటికే ఓటర్లు తరలి వెళ్లాలని చెప్పుకోవచ్చు. వారికి కేటాయించిన వార్డుల్లో వెళ్ళి కొంతమంది కన్ఫ్యూజన్లో ఉంటారు. పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకే ఉంటాయి కాబట్టి చాలామంది పోలింగ్ బూత్ల వైపు వస్తూ ఉంటారు. అయితే కొంతమందికి రూములు తమకు కేటాయించిన పోలింగ్ బూత్ రూములు తెలియకపోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నికల అధికారులు సహాయకులు కూడా వారికి సహాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులకు సంబంధించి పోలింగ్లో పాల్గొనే క్రమంలో వారికి కొన్ని ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో వారిని ప్రత్యేకంగా అంటే క్యూ లైన్లో కాకుండా వారిని తీసుకెళ్లి ఓటు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఇక్కడ కొంత సెన్సిటివ్ ఏరియాలు ఉంటాయి కాబట్టి సెన్సిటివ్ ఏరియాల్లో ఇబ్బందికర పరిస్థితి లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. మహిళలు వృద్ధులు అందరూ తమ ఓటున హక్కునైతే వినియోగించుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, నాగేష్ గౌడ్, జీ న్యూస్, సంగారెడ్డి నుంచి. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.